జుగాడ్లు తయారు చేయడంలో భారతీయులను మించిన వారుండరు. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ప్రభుత్వం గ్యాస్ పొయ్యిలను అందుబాటులోకి తెచ్చింది. ఉజ్వల పథకం కింద మహిళలకు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. అయితే ఓ గ్రామీణ మహిళ తనకు గ్యాస్ కొనుక్కునే స్తోమత లేకనో మరో కారణంతోనో కానీ గ్యాస్ స్టవ్ కి బదులుగా కట్టెల పొయ్యినే అద్భుతంగా రూపొందించింది. అది 4 బర్నర్ల స్టవ్లా ఉంది. ఆమె ఆలోచనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నెట్టింటూ వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఓ గ్రామీణ మహిళ 4 బర్నాల స్వదేశీ స్టవ్ను తయారు చేసింది. ఇటుకలు, మట్టి, పార, వెదురు కర్రలు, ఇనుప రాడ్లను ఉపయోగించి అద్భుతంగా స్టవ్ను తయారు చేసింది. మొదట నేలపై 4 బాక్సులు కలిపి ఉన్నట్లుగా గడ్డపారతో తవ్వింది. దానిలో ఒక వరుస ఇటుక పేర్చింది. వాటిని కలుపుతూ మట్టితో చక్కగా అలికింది. ఆ తర్వాత వాటిపైన ఒక స్టీల్ క్యాన్ను ఉంచింది. దాని చుట్టూ వెదురు కర్రలు అమర్చి కర్రల మీద మట్టితో అలికింది. మధ్యలో ఒక ప్లాస్టిక్ గొట్టాన్ని ఉంచింది. 4 వైపులా 4 హోల్స్తో పాటు మధ్యలో ప్లాస్టిక్ గొట్టం ఉంచిన దగ్గర ఒక హోల్ వచ్చి మొత్తానికి 4 పాత్రలు ఒకేసారి ఉంచి వంట చేసేలా మట్టి పొయ్యి సిద్ధమైంది. మధ్యలోని గొట్టం ద్వారా పొగ పైకి పోయేలా ఏర్పాటు చేసింది. బామ్మగారి స్మార్ట్ వర్క్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ఒక యూజర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 54.6 మిలియన్ల మంది వీక్షించగా 1,00,000 మంది లైక్ చేశారు. చాలా మంది ఆ మహిళను ప్రశంసిస్తూ ఇది ఐఐటి కంటే మెరుగైన ఇంజనీరింగ్ అని వ్యాఖ్యానించారు. మరికొందరు నగరంలో మన మైక్రోవేవ్ కోసం పోరాడతాము, ఇదిగో మట్టి స్టవ్, ఆమె జుగాడ్ ఆవిష్కరణకు ఆస్కార్ ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు.